గ్యాప్ ఉంటుందేమో కానీ చిరంజీవి గారు చేసే సినిమా సాయానికి మాత్రం గ్యాప్ ఉండదు. సో ఈ బృహత్తర కార్యానికి జీవం పోసిన చిరంజీవుడికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ లెట్స్ హ్యావ్ ఎ స్పెషల్ ఏవి ఆఫ్ పద్మ విభూషణ్ కొనిదెల చిరంజీవి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అన్న శ్రీశ్రీ గారి మాటలను నిజ జీవితంలో నిరూపించిన నిస్వార్థ శ్రామికుడు, కోట్లాది అభిమానుల గుండెల్లో ఆపద్బాంధవుడు, వెండితెర విశ్వంభరుడు మన మెగాస్టార్ చిరంజీవి. సామాన్యం నుండి అసామాన్యంగా ఎదిగిన మెగాస్టార్ గారి ప్రయాణం తారా తరాలకి అవసరమైన ముఖ్య పాత్ర. హీరోగా మెగాస్టార్ చూడని సక్సెస్ లేదు, రికార్డులకు కొదవలేదు, అభిమానానికి కొరత లేదు. ప్రేక్షకుల నుండి పాన్ ఇండియా హీరోల వరకు అందరికీ ఆయనే స్ఫూర్తి, అది ఎవరికీ అందని కీర్తి. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు, ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం. అందుకే 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు మెగాస్టార్. రక్తదానం యొక్క అవసరమేంటో తెలియజెప్పి అభిమానుల్లోనే కాదు ప్రజలందరిలో ఒక ఆలోచన రేకెత్తించారు. నాటి నుండి నేటి వరకు లక్షల కొద్ది రక్తదానాలు బ్లడ్ బ్యాంకులో. ఇప్పటికీ ఎవరికైనా బ్లడ్ ఎమర్జెన్సీ అంటే అందరికీ గుర్తొచ్చే సంజీవని చిరంజీవి బ్లడ్ బ్యాంక్. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా థియేటర్ దగ్గర గగ్గోలు చేస్తారు, గోల చేస్తారు, నానా హడావుడి చేస్తారు. అలాంటి వాళ్ళని, అంత ప్రేమించే వాళ్ళని నేను ఇలాంటివి కనుక మెసేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే కనుక వాళ్ళని చక్కగా మనం ఛాలెంజ్ చేసినట్టు ఉంటాం. ముఖ్యంగా రక్తం డొనేట్ చేసే విధంగా వాళ్ళు డ్రైవ్ చేయాలని అనుకున్నాను. ఆ రోజున బ్లడ్ బ్యాంక్ సిసిటి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెట్టాను. ఈ రోజు ఒక నిరవధికంగా సాగుతుంది. ఇక్కడితో ఆగిపోతే మెగాస్టార్ ఎందుకు అవుతారు? బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ కూడా స్టార్ట్ చేశారు. నేత్రదానం వల్ల ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించారు. కళామ్మ తల్లి ముద్దు బిడ్డగా, ఒక బాధ్యత గల కళాకారుడిగా ఎంతో మంది జీవితాల్లో వెలుగు తెచ్చారు. ఆకాశమంత కీర్తి ఉన్న ఆవగింజంత అహం లేని మెగాస్టార్ గారు సాయం చేయడంలో అభినవ కర్ణుడు అనడంలో అతిశయోక్తి కాదు. బయటకు రాని ఎన్నో సాయాలు చేసిన మనసున్న హీరో మెగాస్టార్. కరోనా విలయ తాండవంలో సినీ కార్మికుల ఆకలి బాధలు అర్థం చేసుకున్న అసలైన హీరో మెగాస్టార్. హుటాహుటిన కమిటీ పెట్టి నిత్యావసర సరుకులు అందించి ఆకలి బాధ లేకుండా చేసిన ఆపద్బాంధవుడు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత గురించి తెలియగానే ఆక్సిజన్ సిలిండర్లను అందించి ఎన్నో ప్రాణాలు కాపాడారు. మెగాస్టార్ సినిమా రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చేమో గాని ఆయన సాయం ప్రతిరోజు ఎక్కడో ఓ దగ్గర అందుతూనే ఉంటుంది. నటనలో ఆయనకు లేదు పోటీ, అలాగే సేవ చేయడంలో కూడా ఆయనకు ఆయనే పోటీ. బ్లడ్ డొనేషన్ అన్న బృహత్తర కార్యక్రమానికి జీవం పోసిన మెగాస్టార్ గారు ఈరోజు మన ఈ మెగా బ్లడ్ క్యాంప్ కు విశిష్ట అతిథిగా వచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఏం చెప్పగలం ఆయన గురించి? ఆయన